రోహిత్, ప్రధానంగా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలయకు సంబంధించినటువంటి మృతిపై అయితే మొత్తం ఆందోళన అయితే వెల్లువెత్తుతున్నాయి. అతనిది ప్రధానంగా ప్రమాదమా లేదంటే హత్య అనేది కూడా క్లియర్ గా ప్రభుత్వం అయితే తేల్చాలి. లేదంటే మొత్తం క్రైస్తవ సమాజంపై ఈ విధంగా కావాలని దాడులు జరుగుతున్నాయంటూ భారీ ఎత్తున కాకినాడలోని భానుగుడి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు కూడా ఈ రోజు అయితే భారీ ర్యాలీ నిర్వహించారు. మొత్తం క్రైస్తవులు కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ముత్తురాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏ విధంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు చెప్పండి సార్. ఈ రోజు క్రైస్తవులే కాదు, మానవతావాదులు అందరూ కూడా కాకినాడలో రోడ్లు ఎక్కారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ఒక వ్యక్తి మీద, ఒక సేవకుడి మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి చేశారు. వాక్ స్వతంత్రం ఉంది, సువార్త స్వతంత్రం ఉంది. మరణము సువార్తను ఆపలేదు. సువార్త చెప్పాలని యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఇది. కనుక దారుణంగా ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారని మాకు అనుమానం ఉంది. కనుక మేము డిపార్ట్మెంట్ నమ్ముతున్నాం. అతి త్వరలో మాకు గుద్దినా పర్లే, గుద్దినవాడెవడు, చంపేశారా, చంపేసిన వాడెవడు, ఏమయ్యారు, ఎవరు చేశారు అనేది మాకు కావాలని. ఇంతమంది చరిత్రలో, కాకినాడలో పుట్టి పెరిగాను, చరిత్రలో ఇంతమంది జనాలు నేను చూడలేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇంతమంది రోడ్లెక్కారు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మాకు న్యాయం జరగాలని ప్రభు పేట మీ అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ చేపట్టారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ చేపట్టారు? కాకినాడ భానుగుడి సెంటర్ కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ, భారీ ర్యాలీ, హిస్టారికల్ ఈవెంట్ జరుగుతుంది. రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనుకుని మీరు భావిస్తున్నారు? క్రైస్తవ సమాజం అంతా సేవకుడిని ఎవరో చంపేశారు అని అనుమానం ఉంది మాకు. చంపేసిన వాళ్ళని వాళ్ళు భారీ గారు క్షమించారు, వారు భారీ క్షమించారు, కానీ అభిమానులు మాత్రం చాలా వారు మండిపోతున్నారు. కనుక ఎవరు చంపేశారో చెప్తే చాలు. ఆల్రెడీ వాళ్ళు భారీగా చంపేసిన వాళ్ళు క్షమించారు. ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారు? రకరకాల వదంతులు వస్తాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి బైక్ మోచిన వ్యక్తి ఎవరు అనేది మీకు కూడా అనుమానం ఉందంటున్నారు. ఆ వ్యక్తి ప్రవీణే కాదనుకుంటున్నాం. ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి, గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్కి వెళ్ళి ఇది కొనని, వాళ్ళు లేకపోతే మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని, ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. లేదా ఆ వ్యక్తే ప్రవీణ్ కాదని అనుమానం ఉంది. అంటే అసలు ఏం జరిగింది ఉంటారంటే బైక్ కి యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా క్రియేట్ చేశారు అనుకుంటున్నాం. ఇది ముమ్మాటికి హత్య అని క్రైస్తవ సమాజం ముక్త కంఠంతో అరుస్తుంది ఈరోజు. థ్యాంక్ యూ. ప్రధానంగా చూడొచ్చు, క్రైస్తవ సంఘాలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. చెప్పండి, అసలు ఏం జరిగిందని భావిస్తున్నారు? హత్య జరిగిందనే క్రైస్తవ సమాజం అంతా చెప్తా ఉంది. అయితే న్యాయ వ్యవస్థ ప్రతిష్టంగా ఉంది. 2019లో ఒక అంతకుడు నాకు సెక్యూరిటీ కావాలంటే అంతకుడుకు సెక్యూరిటీ ఇచ్చిన రాజ్యాంగంలో మనం ఉన్నాం. కాబట్టి అలాంటి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకున్న ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీని మీద దృష్టి ఉంచి వెంటనే దీనికి సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు హత్య జరిగిందని అనుకుంటున్నాం సార్. ఇది హత్య జరిగింది అనుకుంటున్నాం. మరి అయితే దాని గురించే మేము ఇంత ర్యాలీ చేస్తున్నాం, శాంతి ర్యాలీ చేస్తున్నాం. కోపంతో కాదు, ప్రేమతో చేస్తూ ఉన్నాం. కాబట్టి కంపల్సరీగా దీన్ని చర్య తీసుకోవాలని నాయకులకి తెలియజేస్తున్నామని. ఇలా క్రియేట్ చేస్తున్నారు. బైక్ మీద యాక్సిడెంట్ అయి పడిపోవడం, బ్రాంచ్ షాప్ దగ్గర వెళ్ళారు, ఇలాంటివన్నీ కూడా వదంతులు వస్తున్నాయి. ఎలా చూడాలంటే ఇది యాక్సిడెంట్ కాదని అర్థమవుతుంది సార్. యాక్సిడెంట్ అయితే కాళ్ళు, చేతులు అన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ముఖానికి దెబ్బలు తగిలేయండి సార్. ముఖానికి దెబ్బలు తగిలాయంటే ఎవరో కొట్టేసి చంపేశారు. ఎలా చూడాలంటారు? ఈ ప్రవీణ్ గారి అకాల మరణానికి ఎస్ఎస్ టీం తరఫున ప్రత్యేకమైనటువంటి శాంతి ర్యాలీ మేము చేస్తున్నాం. మేము కనుక విజృంభించినట్లయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో మేము జరిగించగలం. కానీ ప్రభువు మాకు చూపించినటువంటి ప్రేమ, ప్రభువు మాకు నేర్పించినటువంటి ప్రేమలోనే మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి మాకు న్యాయం జరగాలని, ఈ ప్రత్యేకమైన పోరాటాన్ని సపోర్ట్ చేయాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతమంది పాల్గొన్నారు ఈ యొక్క భారీ ర్యాలీలో? ఈరోజు కాకినాడలో లక్షల కొలది ఈ యొక్క క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ ప్రత్యేక శాంతి ర్యాలీ చేస్తున్నారు. కేవలం న్యాయ